వెల్కమ్ టు ఎన్ఆర్కే నాలెడ్జ్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. కొంతమంది సేవకులు, కొంతమంది పాస్టర్లు, పేరొందిన సేవకులు వారు ఏం చేసినా చెల్లుతుందని భావిస్తూ ఉంటారు. వాక్యానుసారంగా ప్రవర్తించకపోయినా, వాక్య విరుద్ధంగా బోధించినా మమ్మల్ని ఎవరు అనరు అన్న ఉద్దేశం వాళ్ళకు ఉన్నట్టు ఉంటుంది. కొంతమంది పాస్టర్లు బైబిల్కి విరుద్ధమైన లేదా పరిశుద్ధాత్మ అనుమతించని విషయాలు సంఘంలో, సమాజంలో చొప్పించి మేమేదో పెద్ద గొప్ప అని పేరు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో పాస్టర్ అమ్మతేజ గారు ఇదే చేస్తున్నారు. బైబిల్ సమర్థించని విషయం, పరిశుద్ధాత్మ సమ్మతి లేని విషయాన్ని చెప్పిస్తూ అందరినీ గందరగోళంలో క్రియేట్ చేస్తున్నారు. హరిహర కళాభవన్లో ఒక మీటింగ్ పెట్టారు అమ్మతేజ గారు. అందులో చాలామంది వచ్చారు. అందులో 2-3 పేరు పెట్టి పిలిచి, మీకు ఆ సమస్య ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, ఇలా ఉంది, మీరు చీకట్లో ఉన్నారు, ఇలా చెప్తూ ఉన్నారు. అలా చెప్తూ ఈ పేరు పెట్టి పిలవటం, వచ్చిన 100 మందో 200 మందో 500 మందిలో ఒక 2-3 పేరు పెట్టి పిలవటం, మీకు ఈ పరిస్థితి ఉంది, ఈ సమస్య ఉంది, ఈ సిచ్యువేషన్ ఉంది, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని చెప్పటం ఎక్కడి వాక్యానికి సాదృశ్యం, ఏ పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యం అర్థం కాదు. అక్కడ క్లియర్ కట్గా ఆ అమ్మతేజ గారు మ్యానిపులేట్ చేసినట్టుగా ఖచ్చితంగా కనపడుతుంది. సో ఎవరైతే ఆ సహోదరి పేరు చెప్పారో, ఆ సహోదరి పేరు చెప్పగానే ఎమ్మటే అక్కడ ఒక వ్యక్తి మైక్ పట్టుకొని ఉండటం, తర్వాత ఆమె మాట్లాడటం, మీరు చెప్పినంత కరెక్టే అని చెప్పటం. మరి ఆమె పేరే చెప్పినప్పుడు హరిహర కళాభవన్ పేరు కూడా సరిగ్గా పలకలేకపోయారు అమ్మతేజ గారు. అలాగే మీరు చీకట్లో ఉన్నారు, నాకు సరిగ్గా కనపడతలేదు అంటున్నారు. సో అక్కడ చాలా కాంట్రడిక్షన్ ఉంది ఆయన చెప్పిన విషయంలోనే. కొంతమంది పాస్టర్లు పేరు పెట్టి పిలవటంతో ఇతను కూడా అతను అనుసరించారా ఏదో తెలియదు, కానీ మొత్తానికి గందరగోళం పరిస్థితి అక్కడ నెలకొంది. ఈ మధ్య కాలంలో ఇతను ఫేమస్ అయినట్టుగా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితులు చేసి చాలామంది భక్తుల్ని ఆకట్టుకొని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా జిమ్మిక్. ఒకసారి మీరు వీడియో చూడండి. రెడ్ చున్నీ, బ్లాక్ డ్రెస్, సౌమ్య. దేవుడు నీ ఫేస్ ని దేవుడు నాకు చూపించాడు, కానీ ఈ హరహర కళాభవన్లో లైటింగ్ తక్కువ ఉంది. ఎక్కడున్నావు? అద్దిగో సౌమ్య. హల్లెలూయా, ఆమేన్, 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 ఆమేన్. వాట్స్ యువర్ నేమ్? సౌమ్య. సౌమ్య, యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. చూసారుగా, ఈ వీడియో అనేక అనుమానాలకు దారితీస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి బైబిల్కి విరుద్ధమైన పనులు చేస్తున్నట్టుగా ఖచ్చితంగా కనపడుతుంది. పైపెచ్చది అక్కడ అంతా ప్రీ ప్లాన్డ్గా కనపడుతుంది. ప్రీ ప్లాన్డ్గా అంటే ఆ సహోదరి ముందుగానే తెలిసి ఉండొచ్చు, లేకపోతే అక్కడే పెట్టి ఉండొచ్చు. ఆ వెంటనే మైక్ ఆ సహోదరి పక్కనే ఒక వ్యక్తి మైక్ పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఎక్కడుందో ఏం తెలియనప్పుడు ఆ మైక్ బాయ్కి ఎలా తెలుస్తుంది? ఇదంతా మ్యానిపులేషన్ కాదా? ఎందుకు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారు? కొంతమంది పేరొందిన పాస్టర్లు, కొంతమంది సమాజంలో పేరు సంపాదించుకున్న పాస్టర్లు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తూ క్రైస్తవత్వాన్ని గందరగోళంలోకి నెడుతున్నారు. ఏదో వారు ఫేమస్ కావడానికో లేకపోతే మరొక కారణంగా వారు ఉద్దేశించి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సేవ అనేది బైబిల్ సమర్థించాలి, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరగాలి. నువ్వేది చేసినా ఇలా పేర్లు పెట్టి పిలవటం, వచ్చిన 1000 మందిని ఎందుకు పిలవట్లేదు? నువ్వు ఒకరిద్దరిని ఒక ఎంపిక చేసుకున్న వాళ్ళని పిలుస్తున్నారని అక్కడ ఆ విషయం తేటతెల్లం అవుతుంది కదా. అమ్మతేజ గారు ఇట్లాంటివి ఆపండి. చక్కటి సువార్తను బోధించండి, చక్కటి రక్షణ సువార్తను బోధించండి. అంతేగాని ఇలాంటి జిమ్ముక్కులు చేసి అన్యుల చేత లేకపోతే క్రైస్తవ వ్యతిరేకుల చేత ఇబ్బందులకు క్రైస్తవత్వాన్ని నెట్టే ప్రయత్నం మీరు చేయకండి అని మిమ్మల్ని సమయంగా కోరుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, ఇటువంటి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బూడిద పూసుకోవటం, ఇలా పేరు పెట్టి పిలవటం, పరిశుద్ధాత్మ చెప్పిండని చెప్పటం, ఇలాంటి జిమ్ముక్కులు కాదు. స్వచ్ఛమైన నికార్సైన సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పండి. అలాగే రక్షణ గురించి చెప్పండి. అంతేగాని ఇలాంటి జిమ్మిక్కులు చేయటం వల్ల త్వరగా ఫేమస్ కావచ్చు, కానీ దేవుడి యొక్క
ఆ వ్యతిరేకతకు ఉగ్రతకు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వేషధారులుగా ఉంటున్న వారిని దేవుడు ఎప్పుడు సహించు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.